అనగనగా కళ్యాణతీరం అనే సముద్రతీర గ్రామంలో హరి అనే ధైర్యవంతుడైన కుర్రాడు తన అమ్మమ్మతో కలిసి ఉండేవాడు. సముద్రం అలలు గర్జిస్తున్నప్పటికీ ఆ అలలు తననెక్కడికో పిలుస్తున్నట్లు అనిపించేవి. ఒకరోజు హరి అమ్మమ్మ సముద్రం మధ్యలో ఉన్న భైరవ ద్వీపం గురించి ఒక పాత రహస్య కథ చెప్పింది. ఆ కథ విన్న హరి కళ్ళు ఆశ్చర్యంతో చూశాయి. అమ్మమ్మ తన వేళ్లు పైకెత్తి, భైరవ ద్వీపానికి వెళ్ళాలంటే ధైర్యం, నిజాయితీ ఉండాలి. ఆ ద్వీపం దగ్గరికి ఎవరూ వెళ్ళలేరని హెచ్చరించగా హరి ఆశ్చర్యంగా విన్నాడు. అమ్మమ్మ చెప్పిన మాటలు తన మనసులో మార్మోగుతుండగా హరి ఆలోచన చేసి ఒక ల్యాప్టాప్లో ఆ ద్వీపాన్ని కనుక్కుని నేను ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారుజామున హరి తన పడవలో సముద్రపాలను తీర్చుకుంటూ సముద్రంలోకి బయలుదేరతాడు. తనలో భయం కంటే ఉత్సాహం ఎక్కువగా అనిపిస్తుంది. ప్రయాణం మధ్యలో అతడికి ఒక చిన్న తాబేలు కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే చేతుల్లోకి తీసుకుని నేను నీకు సహాయం చేస్తాను, భయపడకు అన్నాడు. హరి తాబేలును నీళ్ళల్లోకి తిరిగి వదిలేస్తాడు. తాబేలు సంతోషంగా ముందుకు ఈదుకుంటూ పోతుంది. మనసు మంచిగా ఉంటే చిన్న సహాయం కూడా పెద్ద ఆనందం ఇస్తుంది. తాబేలు నీటిలోకి వెళ్ళిన క్షణంలో సముద్రంపై ఓ బంగారు వెలుగుల మార్గం కనిపించడంతో పడవ పైన ఉన్న హరి ఆశ్చర్యంతో నిలబడి చూశాడు. హరి ఆశ్చర్యంతో ఆ ప్రకాశవంతమైన మార్గాన్ని అనుసరిస్తూ పడవని ముందుకు నడిపాడు. ముందుకు వెళుతున్న పడవని చూసిన హరి హృదయం ఆనందంతో నిండిపోయింది. కొంచెం దూరంలో మబ్బుల మధ్య ఒక పొగమంచుతో ఆవృతమైన చిన్న ద్వీపం కనిపించడంతో అదేనా భైరవ ద్వీపం అని హరి గట్టిగా శ్వాస తీసుకున్నాడు. పడవ దిగి ద్వీపం మీదకు అడుగుపెట్టిన హరికి అక్కడ భయంకర నిశ్శబ్దం అతన్ని ఆశ్చర్యానికి గురిచేసినా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు నడిచాడు. దట్టమైన మొక్కల మధ్య దాగి ఉన్న ఒక పురాతన శివలింగం కనిపిస్తుంది. అది చూసిన హరి ఇది ఎక్కడికి ఎలా వచ్చిందని శివలింగం దగ్గరికి వస్తాడు. శివలింగంపై ఉన్న ధూళి, ఆకులు అన్నిటినీ తొలగించి దాని చుట్టూ ఉన్న మట్టిని శుభ్రం చేశాడు. హరి ఎంతో ప్రేమతో దాన్ని మళ్ళీ వెలిగేలా చేశాడు. శివలింగాన్ని శుభ్రం చేసిన వెంటనే లింగం నుంచి అకస్మాత్తుగా వెలుగులు విరజిమ్మి మొత్తం ద్వీపం ప్రకాశించడం మొదలవుతుంది. ఆ వెలుగుతో ముందున్న రాతి గోడ కంపించడంతో హరి ఆశ్చర్యంతో చూస్తుండగా ఆ గోడ నుండి పెద్ద రహస్య ద్వారం తెరుచుకుంది. ద్వారం లోపల ఒక రాతిపై పురాతన రాతి శాసనం కనిపిస్తుంది. హరి దానిపై ఉన్న అక్షరాలను అర్థం చేసుకోవడానికి చేతులతో స్పర్శిస్తూ చదువుతాడు. శాసనంలో ద్వీపాన్ని రక్షించేది మంచి హృదయమే అని రాసి ఉంటుంది. ఆ అక్షరాలు ధర్మం, దయ, ధైర్యం గురించి చెప్పే పాత శాసనాలేనని గ్రహించిన హరి గర్వంగా చిరునవ్వు నవ్వుతాడు. అప్పుడు ఆ రాతిలో నుండి ఓ వెలుగు రూపం బయటకు వచ్చి నేను ఈ ద్వీప రక్షకుడిని, నా పేరు భైరవుడు అని గంభీరంగా పలికింది. హరి మంచితనాన్ని చూసిన భైరవుడు ప్రేమగా నీ దయ ఈ ద్వీపాన్ని మళ్ళీ జీవపరిచింది అని అతన్ని ఆశీర్వదించాడు. భైరవుడు హరి చేతుల్లో మెరిసే ఒక మాయారత్నం పెట్టి దీన్ని నీ మంచి పనులకు ఉపయోగించు అని చెప్పాడు. ద్వీపం కొత్తగా మారినట్టు పక్షులు పాడుతూ జంతువులు ఆనందంగా నడుస్తుండగా హరి సంతోషంతో ఆ ద్వీపం చుట్టూ చూశాడు. సూర్యుడు అస్తమించే వేళ హరి మళ్ళీ పడవలోకి ఎక్కి ఇవన్నీ అమ్మమ్మకు చెప్పాలి అని ఆనందంగా తన ఊరికి బయలుదేరాడు. అమ్మమ్మని చూసిన హరి ఉత్సాహంతో చేతులు ఊపుతూ భైరవ ద్వీపంలో తనకు జరిగిన ప్రతి ఆశ్చర్యకర సంఘటనను అమ్మమ్మకి వివరించాడు. నువ్వు నిజంగా ధైర్యవంతుడివి బిడ్డ అని అమ్మమ్మ అతన్ని ప్రేమగా ఆలింగనం చేసుకున్న వెంటనే హరి కూడా సంతోషంగా నవ్వాడు. మరుసటి రోజు ఉదయం హరి సముద్రాన్ని చూస్తూ తన చేతుల్లో ఉన్న రత్నాన్ని ఎత్తిపట్టుకుని దయా, ధైర్యం నా మార్గం. హరి నేర్చుకున్న పాఠం భయాన్ని కాదు, మంచితనాన్ని నమ్ము, అది ఎప్పుడూ నీకు మార్గం చూపిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.